వన్‌ప్లస్ వాళ్ళైతే వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. దీంట్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఇచ్చిల్లు. 24 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. బీజీఎం అయితే మీకు 120 ఎఫ్‌పీఎస్‌లోనే హ్యాండిల్ అయితే చేస్తుంది. యావరేజ్ మీకైతే 100 ఎఫ్‌పీఎస్ అయితే వస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంటర్ఫేమ్ పొల్యూషన్ ఆన్ చేసుకున్న మీకైతే 165 ఎఫ్‌పీఎస్‌లో గేమ్ని అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఇది. ఇంటర్ఫ్రేమ్ పొల్యూషన్ ఆన్ చేసుకున్న అయితే మీకైతే యావరేజ్ 150 ఎఫ్‌పీఎస్ అయితే వచ్చినాయి. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. డిస్ప్లే కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన కెమెరా అయితే నాకైతే నార్మల్ అనిపించింది. అంత డీటెయిల్స్ అయితే క్యాప్చర్ అయితే ఏం చేస్తలేదు అనిపిస్తుంది. కొంచెం నార్మల్ అయితే అనిపించింది కెమెరా అయితే. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆక్సిజన్ 16 మెగా అయితే ఈ ఫోన్ వచ్చేసి మీకైతే డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే. ఆండ్రాయిడ్ 16 మెగా అయితే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్లో. 9000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈజీగా మీకైతే 10 hours ప్లస్ వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. దీని డిజైన్ కూడా నాకైతే అంతనైతే నచ్చలేదు. ఈ డిజైన్ అయితే కొంచెం 10,000 ఫోన్ 15,000 ఫోన్ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే డిజైన్ అయితే. ఆ డిజైన్ కెమెరా అయితే అంత నాకైతే నచ్చలేదు. ఈ రెండు కాన్స్ అయితే ఉన్నాయి నాకైతే, ఇవైతే నచ్చలేదు.